ఈ ఎంపీఆర్ కుటుంబ సభ్యులకు వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్ గారికి ఎంపీఆర్ తో చాలా అవినాభావ అనుబంధం ఉంది. ఒక రకమైన అనుబంధం కాదు. కేసీఆర్ గారు ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్స్ కు 3 సార్లు వచ్చారు. 3 times he came here. ఇక్కడే విజన్ డాక్యుమెంట్, బీఆర్ఎస్ పార్టీ పాలసీ డాక్యుమెంట్ కూడా ఈ అపార్ట్మెంట్ లోనే వార్ రూమ్ లో తయారైంది. ఈ అపార్ట్మెంట్ మీద కేసీఆర్ గారికి చాలా దగ్గరి అనుబంధం కూడా ఉంది. అనేక సార్లు ఇక్కడికి వచ్చారు ఆయన. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు మీరందరూ ప్రతినిధులు అక్కడికి వచ్చి, నేను కూడా ఉన్నాను ఆ రోజు, సార్ మా అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతా ఉంది, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, మాకు మంచినీళ్లు లేవు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉంది, కిరాయికి కూడా ఎవరు రావట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, మాకు నీళ్లు కావాలి అని మీ అసోసియేషన్ ఆ రోజు అక్కడికి వస్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడే ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఆదేశించి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ తో మీకు నీళ్లు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మా నాయన్ నరసింహారెడ్డి గారు అప్పటి హోంశాఖ మంత్రి వచ్చి ఆయనే బటన్ ఆన్ చేసి మీకు నీళ్లు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారేమో ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలబెట్టారు కేసీఆర్ గారు, ఈయన కూల్చేస్తా అంటున్నాడు. ఆయన గుర్తు చేయమన్నారు మీకు. ఆ రకంగా ఇక్కడితో ఎంతో అవినాభావ అనుభవం ఉంది. అంతేందుకు మా సబితక్క, మీరు ఒకసారి ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ కాలనీ ముందు నుంచి, అపార్ట్మెంట్ ముందు నుంచి రోడ్డు వేయించింది మా సబితక్క గారు. మా సుధీర్ అన్న, మీరు ఇక్కడికి ఒకసారి మాకు దోమలు ఎక్కువ అవుతున్నాయి, దీన్ని క్లీన్ చేయాలి అంటే ఆ రోజు మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మా సుధీర్ అన్న గారు దీన్ని క్లీన్ చేయిస్తే ఆ రోజుల్లో మీకు దోమలు లేకుండా కూడా మా సుధీర్ అన్న కూడా మీకు అండగా నిలబడ్డది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు ఎంతసేపు ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హైదరాబాద్ ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈజ్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. వీ హావ్ స్పెంట్ 4,000 crores. వీ స్టార్టెడ్ డెవలపింగ్ ద మూసీ ప్రాజెక్ట్. యూ కంటిన్యూ ద ప్రాసెస్. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట
ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగులన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు. మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు, మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 100 crores పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు. డిప్యూటీ సీఎం 5 కోట్లు ఖర్చు పెట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టాడు మొన్న. 20,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే, వాట్ ఎవర్. ఈ రోజు మూసీ సుందరీకరణ నోబడీ ఈజ్ అపోజింగ్, ఈవెన్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ అపోజింగ్. మేము అంటున్నది ఒక్కటే. మా సుధీర్ అన్న డీటెయిల్ గా చెప్పాడు, కృష్ణారావు గారు చెప్పారు, మా సబితక్క చెప్పింది. నేను ఒక్కటే మేము కోరుతున్నాం, నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా చెయ్యి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచేయి. ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు. కానీ నువ్వు మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీజీ గారు నువ్వు కడతా అంటున్నది ఏంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే
ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు. ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. వితౌట్ ఎనీథింగ్ హౌ విల్ యూ గివ్ ద నోటీస్? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీ మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసీ మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ, బై ఆల్ అవుట్ విల్ బి విత్ యూ. గతంలో మా ప్రాజెక్టులో మేము మూసీ ప్రాజెక్టు సుందరీకరణ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ మీరు ఈ కొత్త పద్ధతి తెచ్చారు. మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది, వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వచ్చేది ఖాయం, మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం, మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం, మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగిలిపెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్ తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్ళీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం क्या भाई साहब कुछ दिखा रहे केंद्रीय विहार 3 इट्स नॉट एमपीआर वी आर फॉर एवरीवन डोंट वरी वी आर फॉर केंद्रीय विहार वी आर फॉर एवरीवन ठहरो बेटा అయితే దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది. హైడ్రా ముసుగులో దోపిడి, మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి, ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి, ఏది చూసినా దోపిడే. ఇలా నువ్వు చేసిందేం లేదు, కూల్చిందే ఎక్కువ. హైదరాబాద్ లో నువ్వు చేసింది ఏమన్నా ఉందంటే కూల్చివేతలే తప్ప, ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసిందైతే ఏమీ లేదు. ఈరోజు మీరందరూ కూడా, మా సుధీర్ అన్న, మా సబితక్క, కృష్ణారావు గారు, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పంతాలు పట్టింపులు కాదు, ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం. మేము బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం.
ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం. వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్. మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి. కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ గోశాల ఉంది, దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకొని డెవలప్ చేయండి. వీఆర్ నాట్ సెయింగ్ నో. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమి? నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదిరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు అనవసరంగా బేసిజాలకు పోయి పట్టింపులకు పోకు. మేమిక్కడ రాలే. నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం. మీరు కూలుస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం. మాకు రాజకీయాలు కాదు, ప్రజలు ముఖ్యం. బీఆర్ఎస్ మాట్లాడిందనో, మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు. వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూశాను. ఒక తల్లి మాట్లాడింది, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కూల్చుడెందుకు? ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా, నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి, నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు. ఆవేదనని అర్థం చేసుకో, వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని, నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి, ఉన్న మూసీని అభివృద్ధి చేయి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ has started, BRS has began the Musi development program. We have spent 4,000 crores. We have planned for bringing Godavari water from Kaleshwaram to Musi. You implement that. దాన్ని కొనసాగింపు కానీ అనవసరంగా ఇండ్లు కూలుస్తా, రియల్ ఎస్టేట్ ఎందుకు? ఇన్ని 1000 ఎకరాల భూములు నీకెందుకు? ఈ 1000 ఎకరాలను ఏం చేసుకుంటావు అంటే, నువ్వు ఓ అదానికో, అంబానీకో, ఇంకా బడా బడా కంపెనీలకు ఈ భూములు అప్పచెప్పి నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కట్టడానికో, ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా? వాట్ ఈస్ ద నీడ్? ఆన్ ద నేమ్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు? 1000 ఎకరాల భూసేకరణ ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి, కలిసి ఉండండి, యూనిటీగా ఉండండి. వీఆర్ ఆల్ విత్ యూ. విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్. మీకు ఎవడన్నా అడ్డం వస్తే మేము వచ్చి ముందు కూర్చుంటాం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్, రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది. మీరెవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. లీగల్, మరి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్దాం, హైకోర్టుకు వెళ్దాం. వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్? లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసి మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మంచి మాట కొద్ది దిగి వస్తే, నోటీసులు ఉపసంహరించుకుంటే అది వాళ్ళకే మంచిది. అది వారి విజ్ఞత. మనందరి ఆవేదనను, మీ అందరి దుఃఖాన్ని అర్థం చేసుకొని విత్డ్రా చేసుకుంటే అది వారి విజ్ఞత. ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. అన్ని రకాలుగా కూడా ముందుకు పోదాం, దీన్ని ఆపుకుందాం, దీన్ని కాపాడుకుందాం. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీ ప్రతినిధులు కొంతమంది మా దగ్గరకు వస్తే, మీ అపార్ట్మెంట్ నుంచి ఒక 5 మందో 10 మందో ముఖ్యులు వస్తే మీతో కూర్చొని మాట్లాడి, మేము ఏ రకంగా మీకు అండగా ఉండొచ్చు, ఏ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచనను విరమింపజేసుకునే విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకునే విధంగా, మరి ప్రత్యక్ష పోరాటాల లీగల్ గా ఉండే పాసిబిలిటీస్ ఏంటి అన్ని కూడా మాట్లాడి మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.